విజయసాయిరెడ్డి మీద తప్పుడు కథనాలను తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తారా లేదా అప్పీల్కి వెళ్తారా చూడాలి. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టులో విజయసాయిరెడ్డి వేసినటువంటి పిటిషన్లో 9 మీడియా సంస్థలు ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్, ఆర్టీవీ సహా మరో 4 ఛానల్స్ని ఢిల్లీ హైకోర్టు ఏం ఆదేశించిందంటే ఆ కథనాలను ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో జరిగినటువంటి ప్రచారానికి సంబంధించి పరువు భంగం కలిగిందని 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టు ఆశ్రయిస్తే జస్టిస్ వికాస్ మహాజన్ ధర్మాసనం ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలను వీడియోలను వెంటనే తొలగించాలని మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. వెబ్సైట్లో తొలగించాల్సిన కథనాల URLలను కూడా ఆ ఆదేశాలు స్పష్టంగా పేర్కొంది. తప్పుడు కథనాలను ప్రజలకు అందించవద్దని ఎల్లో మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేసిందని సాక్షి రాసుకొచ్చింది. చిల్లర ప్రయోజనాల కోసం నిరాధారమైన పరువు నష్టం కలిగించే ప్రకటనలు ఇస్తూ తద్వారా రాజకీయ కార్యకర్త జీవితకాలంలో కష్టపడి నిర్మించుకున్న ప్రజాప్రతిష్టను దిగజార్చడాన్ని అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. 10 రోజుల్లో పిటిషనర్ పేర్కొన్న వెబ్సైట్ల లింకులను ప్రతివాదులు తొలగించాలి లేదా బ్లాక్ చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ నవంబర్ 25కి వాయిదా వేసింది.